శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మన ఆది అష్టాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ మన అంటున్నాడు ఏంటారా అనుకుంటారా? మనందరిది కదా ఆది అష్టాలజీ. మన ఆది అష్టాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ ఫారిన్ కంట్రీస్ అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తూ నా వీడియోస్ చూస్తూ ఉన్న వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. నా సెల్ నంబర్ 7075389589 7075389589. నా ప్రొఫెషనల్ CME అండి, నేను క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్. నేను MA అస్ట్రాలజీ కూడా చేశాను, అది పక్క పెడదాం. సరే రండి, మనం ఇప్పుడు 17th ఆగస్ట్ నుంచి 23rd ఆగస్ట్ వరకు కూడా ఈ వారం రోజులకి ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకుందామండి. అద్భుతంగా ఉండబోతుందండి, చెప్తాను నేను. అంతేకాకుండా మీ జాతకాలు మీరు తెలుసుకుంటే, మీరు ఎక్కడ విదేశాల్లో ఉన్నా సరే మీకు బాగా అలవాటు కదా. నేను అంతకుముందు అమెరికా కూడా వచ్చాక మీ దగ్గరికి. సరే పక్క పెడదామండి. ఏదైనా విదేశాల్లో ఉన్న వారందరూ కూడా మన ఇది ఇక్కడ స్వదేశాల్లో ఉన్న వారికైనా సరే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉన్నారండి. ఖచ్చితమైన రిజల్ట్స్ మరి ఇవ్వడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. KP అస్ట్రాలజీ కూడా నాకు కొద్దిగా గొప్ప అనుభవం ఉంది కాబట్టి దాని ప్రకారం కూడా చూసి మ్యారేజెస్ ఎప్పుడు అవుతాయి, ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి, అదే మ్యాచింగ్ ఎలా ఉంటుంది అంటే వధువర్ల మ్యాచింగ్, ఇట్లా అనేక రకాలుగా నేను పరిశీలిస్తానండి. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య నేను చూశాను, ఆది అస్ట్రాలజీని ఇంకో ఆయన కూడా పెట్టాడు. సో ఒకటేనండి, నా ఆది అస్ట్రాలజీ అంటే ఏ అని ఉంటుంది, ఏ ఫర్ ఆది, ఇంకో ఏ అంటే ఆస్ట్రాలజీ. ఆది అస్ట్రాలజీ అని ఉంటుందండి, ఏ అని ఉంటుంది, అది చూడండి. ఎందుకంటే చాలామంది అక్కడ కూడా చూడడానికి అవకాశం ఉంది. సో నాదే ఇంపార్టెంట్ అనమాట. ఇంపార్టెంట్ ఏంటంటే నా దాంట్లోనే ఎవరికి ఇవ్వను, నా నెంబర్లు కూడా మార్చేసి వేరే వాళ్ళు పెట్టుకుంటాను కొద్దిగా కూడా విన్నాను నేను. అదేం ఉండదండి. 7075389589 క్లియర్గా చెప్పడం కోసం అందుకే చెప్తాను నేను. సరే, ఈ వేరే నెంబర్ ఫోన్ నెంబర్ మార్చడం కానీ ఎవరికో ఇచ్చేసేయడం కానీ ఏం జరగదండి. నేనే స్వయంగా చూసి మాట్లాడతాను తప్ప నా అసిస్టెంట్లు ఎవరో మాట్లాడుతాం అని చెప్పి మీకు ఫోన్ చేస్తే నమ్మకండి. సరే, అది పక్క పెడదామండి. మొత్తం అంతా జస్ట్ మీకు తెలుసుకోవడం కోసం ఎంత చెప్పాను నేను. ఇంకా చెప్పాలంటే యాక్చువల్గా మీ జాతకాలు మీరు పంపించండి, నేనే మీకు డైరెక్ట్గా అటెండ్ అవుతాను. షూట్స్ ఉన్నప్పుడు మాత్రం మేము అటెండ్ అవ్వలేకపోవచ్చు. మీ వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, ఖచ్చితంగా నేనే ఫోన్ చేసి మీతో మాట్లాడతాను. అది చాలా మాట్లాడడం వల్ల ఇంటిమసీ పెరుగుతుంది. మీరు ఏం చెప్పదలుచుకున్నారో నాకు చెప్తారు, మధ్యవర్తులు ఎవరు ఉండరు. సరే, అది పక్క పెడదామండి. ముఖ్యంగా కుంభరాశి వారికి సర్వదా రక్షగానే భగవంతుడు ఉన్నాడు. మీకు భయపడాల్సిన అవసరం లేదు. గురుడు మీ రాశినే చూడడం వల్ల సర్వదా రక్షగా మీరు గురుడు యొక్క సన్నిధిలో, అంటే ఆయన యొక్క సైట్లో అంటే సరే ఆయన యొక్క దృష్టిలో మీరు ఉంటారు కాబట్టి మీకు భయపడాల్సిన అవసరం లేదు. కాపాడుతూనే ఉంటాడు మీరు రాశిని, కుంభరాశి వాడిని. సరేనండి, మరి నాకు ఫారిన్ కంట్రీస్ వెళ్తానా, మరి విదేశాలు వెళ్ళాలని, సరదాగా చదువుకోవాలని, అక్కడ వ్యాపారాలు చేయాలని, సరదాగా ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలని, మా పిల్లల్ని చూడాలని అనుకుంటూ ఉంటారు కదా. మీరు నిజంగా వెళ్తారు, వెళ్ళి తీరుతారు, అది ఖచ్చితం. నేను చెప్పడం కాదు, శనీశ్వరుడు మిమ్మల్ని తీసుకెళ్తాడు దగ్గరుండి. ఆయనే కదండి వైకుంఠ. శనీశ్వరుడు తీసుకెళ్తాడా? అమ్మ బాబాయ్ చంపేస్తాడు కదా మనల్ని, ఇబ్బంది పెడతాడు అంటే ఇబ్బంది పెట్టేటప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. ఆయన శుభ ఫలితాలు ఇచ్చేటప్పుడు శుభ ఫలితాలు ఇచ్చి తీరుతాడు. కాబట్టి మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళి తీరుతారనేది సందేహం లేదండి. ధనాన్ని బాగా డబ్బు సంపాదించుకుంటారు, సరదాగా ఫారిన్లో చూడడానికి వెళ్తారు. కానీ ఆయన ఇవ్వాల్సిన ఇచ్చే ఇబ్బంది ఏం చెప్పంటారా? ముఖ్యంగా ఫేస్కి మీద ఇబ్బంది ఉంటుంది మీకు. ఫేస్ అంటే ఏంటంటే ఫేస్ ముఖంలో దెబ్బలు తగలడము, చిన్నపాటి ఆపరేషన్స్ అవ్వడము. అంటే ఫేస్ అంటే ఏంటి, కంటికి కానీ ఎప్పటి నుంచో అనుకుంటుంటారు, అరే కంటికి సంబంధించిన ఆపరేషన్ చేయించుకుందాం అనుకుంటాం, ఎప్పుడు చేయించుకోవాలనుకుంటాం అంటే ఇప్పుడు చేయించుకుంటారు అనమాట. అలాగే పంటికి సంబంధించిన ఇబ్బంది, చెవికి సంబంధించిన ఇబ్బంది, ముఖంకి సంబంధించిన ఇబ్బందికి కరెక్ట్గా కలగడానికి అవకాశాలు మీ కుంభరాశి వారికి ఉన్నాయి. అలాగే నీటి ప్రమాదం కూడా జరగడానికి అవకాశం ఉంది. అలాగే మీ పాదాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంది, దెబ్బలు తగులుతాయి. ఇన్ని విధాలుగా మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. భయపడాల్సిన అవసరమే లేదు. శనీశ్వరుడు మీరు రాశ్యాధిపతి కూడా, పైగా మీకు రాశ్యాధిపతి అయినప్పటికీ ఇబ్బంది కలిగిస్తాడు. శనీశ్వరుడిని తైలాభిషేకాలు చేసుకుంటూ, శనీశ్వరుడు స్వామిని పూజిస్తూ, తిరునల్లారు కానీ, అలాగపోతే మోపిదేవి కదండి, మందపల్లి కానీ వెళ్ళడం వల్ల, స్వామివారి దర్శనం చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయంటారా? ఏమీ ఉండదు, తక్కువ ముఖంగా ఉంటాయి. సరే, అది పక్క పెడదామండి.
మనకు చంద్రుడి ప్రభావం అంటే మీకు రాశి వారికి 17, 18 తారీఖుల్లో మీరు వాహనాలు కానీ గృహాలు కానీ ఆభరణాలు కానీ కొనుక్కుంటారు. చక్కటి చదువు వస్తుంది. అమ్మగారికి కూడా మీరు ఆభరణాలు కొనిస్తారు మీ మదర్కి. అలాగే 17, 19 తారీఖులో కూడా రైతులు కూడా పంటలో నష్టాలు రాకుండా ధనప్రాప్తి కలుగుతుంది. సంగీతంలో బాగా మీకు మీరే సాటి అనిపించుకుంటారు. పైగా గురు శుక్రుల కాంబినేషన్ బాగుందండి. పంచమస్థానంలో గురుడే టాప్ అనుకున్నాం. శుక్రుడు కూడా పక్కన ఉన్నాడు. పైగా చంద్రుడు కూడా ఉన్నాడు. గజకేసర యుగంలో పంచమస్థానం ఉందంటే మాటల అద్భుతం. అంటే ఏంటి అద్భుతం? సాహిత్య రంగంలో ఉన్నవారికి, సంగీతంలో ఉన్నవారికి, నృత్య కళాకారులకి ఒక మాటలో చెప్పాలంటే కళారంగంలో ఉన్నవారికి ప్రతిభ బాగా వాళ్ళ టాలెంట్ బయటపడుతూ ఉంటుంది. దానివల్ల ఐశ్వర్య ప్రాప్తి, రికగ్నైజేషన్ బాగా వస్తుంది మీకు. ముఖ్యంగా సాహిత్య రంగంలో రచయితలుగా మీరు పేరు ప్రఖ్యాతులతో పాటు ధన సంపాదన ఈ ఉండి తీరుతుంది. 19, 20 తారీఖులో మరింత ఎక్కువ. శుక్రుడు కదండి మాటల. పైగా ఈ రాశి వారికి అంటే కుంభరాశి వారికి గురు ప్రభావం బాగుంది కాబట్టి వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిలోంచి బయటపడతారు. ముఖ్యంగా మీ అబ్బాయిలకి అమ్మాయిలకి మీ కొడుకులకి కూతురికి చెప్పదగ్గ సూచనలు ఏంటంటే వాళ్ళు ఎటువంటి కేసులు అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా న్యాయపరమైన చట్టపరమైన ప్రాబ్లమ్స్లు ఉంటే వాళ్ళు మీ జాతక ప్రకారం సక్సెసే. అంతేకాకుండా ఈ వారంలో మీకు ఈ నెలలో ఈ వారంలో పుత్రిక సంతాన యోగం కలగబోతోంది. పొలిటికల్ రంగంలో పదవులు రాబోతున్నాయి. అలాగే మీరు చక్కటి భోజన వసతులు కలగబోతున్నాయి. 6వ భావంలో బుధ శుక్రులు మంచివారానండి. శుక్రుడు మంచివాడు కాకపోయినా బుధుడితో కలిశాడు. ఒక్క శుక్రుడు ఇండివిజువల్గా గ్రహం ఉంటే తప్పు. ఏదో గ్రహం కలవాలి. పైగా బుధుడు కూడా ఇండివిజువల్గా యోగించలేడు, ఎవరితో కూడా కలవాలి ఆయన. ఈ ఇద్దరు కలిశారు కాబట్టి మీ సంగీతంలోనూ నృత్యంలోనూ బాగా సక్సెస్ అవుతారు. పైగా మీ మేనమామలకి చాలా బాగుంటుంది. అదృష్టవంతులుగా ఖచ్చితంగా బాగుంది. మరి సప్తమ స్థానంలో రవితో కలిసిన కేతు మంచివాడు అంటారా సార్? మంచివాడేనండి. జనరల్గా సప్తమ స్థానాధిపతి సప్తమంలో ఉండడం అంతే చెడు ఫలితాలు ఇవ్వడం. ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే సప్తమ స్థానంలో రవి ఉంటేనండి చాలా ఓన్ హౌస్ కాబట్టి మంచి చేస్తాడు అనుకోండి. సప్తమ స్థానంలో రవి ఉంటే స్త్రీ వల్ల ద్వేషిస్తూ ఉంటాడు. అబ్బా పెళ్ళిళ్ళు ఎందుకు ఆలస్యంగా చేసుకుందాం అని అనుకుంటుంటారు. నిజంగా అలాగే జరుగుతూ ఉంటుంది. అది ఒక విధంగా త్వరగా పెళ్ళిళ్ళు కావడానికి అవకాశాలు తక్కువ. సప్తమ స్థానంలో రవి అంటే తండ్రి గారి ఆరోగ్యం బాగుంటుంది. సప్తమ స్థానంలో రవి ఉన్నాడు కాబట్టి విదేశాల్లో వెళ్ళి జీవనోపాధి కోసం మీరు విదేశాలు వెళ్తారు. అక్కడ వేరే వాళ్ళల్లో ఉంటారు. అక్కడ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుండో. మీరు విదేశాలు వెళ్ళడము, ఉద్యోగం చేయడము, ఐశ్వర్యం కలగడానికి అవకాశాలు కుంభరాశి వారికి ఉన్నాయి. నా సొంత కవిత్వం కాదు, నేను ఎక్కడో చదివింది ఎక్కడో గుర్తు పెట్టుకుని చెప్తూ ఉంటా. అది జరగాలని భగవంతునే కోరుకుంటూ ఉంటా. మంచి జరగాలని. సరే, అంతేకాకుండా అండి జనరల్గా భార్యాభర్తి అని అంటారంటే భార్య సలహాలు తీసుకునేవాడుగా మీరు ఉంటారన్నది నిజమే కదా. భార్య మాట సలహాలు తీసుకుంటే వాడు ఎప్పటికీ చెడిపోతాడా? ఎప్పటికీ చెడిపోడు ఆయన. భార్య గారి మాటలు వినడం వల్ల, వాళ్ళ సలహాలు తీసుకోవడం వల్ల మనం ఈ స్టేజ్లో ఉన్నామంటే మనం అంటే జనరల్గా స్టేజ్లో ఉంటారు అని అర్థం. ఇంకా చెప్పుకుంటే చాలా ఉందండి. సరే, అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు. కేతువుకి శనిదృష్టి ఉండడం వలన ఈ యాక్సిడెంట్స్ అవ్వడానికి ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయండి. మీకు మిమ్మల్ని భయపెడతాడు కాదు, అవకాశాలు ఉన్నాయని జాగ్రత్త చెప్తున్నా. కుజుడు అష్టమ స్థానంలో ఉంటేనే యాక్సిడెంట్స్. పైగా శని చూస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా రోడ్డు ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయండి. మీకు పాదాలకు కానీ లేకపోతే మొత్తం బాడీలో ఎక్కడైనా చెడు జరగడానికి అవకాశం ఉంది. నీటి ప్రమాదాలు, యాక్సిడెంట్స్, ఫైర్ యాక్సిడెంట్స్ కూడా జరగడానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. మరి ఎలాగండి? మరి తప్పించుకోలేమా? తప్పించుకోవచ్చు. కొద్దిగా చిన్న ప్రమాదాలు జరుగుతాయి. ఎలాగంటే ఏం లేదండి, నిరంతరము సుబ్రహ్మణ్య స్వామి వారు పూజించే వారికి, ఆయన్ని ఆరాధించే వారికి మల్లెపూలతో కానీ పువ్వులతో ఆయనకి ఇష్టమైన పువ్వులు ఎర్ర పువ్వులతో కానీ స్వామివారిని అష్టోత్తరం చేసుకునే వాళ్ళకి, అలాగే స్వామివారికి ఆవు పాలతో పూజించే వారికి, అలాగే కొంతమంది మందపాలి కాదు కానీ మోపిదేవుని చెప్పుకోవచ్చు. మోపిదేవుల స్వామివారిని దర్శనం చేసుకునే వారికి, నాగ ప్రతిష్ఠ చేసుకునే వారికి, అలాగా భక్తులు ఏ భక్తులైనా సరే వాళ్ళకి ఈ రోడ్ యాక్సిడెంట్స్ అని చిన్నగా జరగడానికి అవకాశం ఉంటుంది. పైగా నీటి ప్రమాదం కూడా. శనీశ్వరుని తైలాభిషేకం చేసుకోవడం వల్ల నిండు నూరేళ్ళు బాగుంటారని జనరల్గా చెప్తాం. పైగా శనీశ్వరుడు అష్టమస్థానం చూస్తున్నాడు. యాక్సిడెంట్స్లో మనం పోతావరా బాబోయ్ అని అనుకోకూడదండోయ్. శనీశ్వరుడు అష్టమస్థానాన్ని చూడడం వల్ల ఆయుర్దాన్ని ఇస్తాడు. అది కుంభరాశి వారిని చంపడం. కాకపోతే ఏంటంటే చిన్నటి దెబ్బలు తగిలిస్తాడు చిన్నగా. ఎప్పటి నుంచో ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటారు. చేయించుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని అనుకుంటాం కదా. అది కూడా అనుకోవచ్చుగా మనం. ఈ విధంగా మంచి కూడా చెడులో కూడా మంచి ఆలోచించరా అని పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఇదే సరే పక్క పెడదామండి. ఏదైనా సరే భాగ్యస్థానము,
లాభస్థానము గురు ప్రభావం ఉండడం వల్ల భాగ్య లాభస్థానాలు మీకు చాలా బాగున్నాయండి. ధనానికి ఏమాత్రం ఇబ్బంది పడరు, అది గొప్ప అదృష్టం. భగవంతుడు ఏదో విధంగా మిమ్మల్ని కాపాడుతున్నాడు. పైగా మీరు చేస్తున్న ఉద్యోగాలు కూడా ఇబ్బందికరంగా ఏమి ఉండదండి, బాగా సేఫ్ సైడ్గా ఉంటారు. ముఖ్యంగా మీకు శనీశ్వరుణ్ణి కుజుడిని పూజించడం వల్ల బాగా మంచి జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 12 రాశుల వారికి అంటే మేషరాశి నుంచి మీనరాశి వారికి అంటే పరిష్కార మార్గాలు, పరిహారాలు, అది రెమెడీస్ ఏముంటాయి సార్ మాకు చెప్పండి అని అనుకుంటాం. మనం ఎవరైనా అడుగుతాం కదా సార్, అంటే ఏంటి 12 రాశుల వారు ఎలా బయటపడతాం, ఎలా బాగుంటుంది అంటే జనరల్గా ఏంటంటే శనీశ్వరుడు వలన కుజుడి వలన చాలా దోషాలు ఉన్నాయండి. ఒక్క వృషభ రాశి వారికి, తులారాశి వారికి అలా మహానుభావులు. మిగతా రాశులు అందరూ కూడా వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి. అన్ని రాశుల వారికి శని కుజుల వలన దోషాలు బాగా ఉన్నాయి. ఎందుకంటే శని కుజులకి పడదు. శని కుజుల కాంబినేషన్స్ ఉంటే వాళ్ళకి ఆపరేషన్స్ అవుతాయని, దెబ్బలు తగులుతాయని, మీన రాశిలో ఉండడం వల్ల జలగండం ఉంటుందని, శని కుజులు కలిసి ఉంటే జలగండం ఉంటుంది కదండి, ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం. కరెక్ట్, నిజమే. ఎందుకంటే శని కుజులు ఆగస్టు నెల మొత్తం కూడా యాక్సిడెంట్స్, వరదలు, వర్షాలు ఇవన్నీ ఉండడానికి, అగ్ని ప్రమాదాలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనం వాటి నుంచి అందరం బయట ఎలా పడతాం. రాజకీయ నాయకులు కూడా అంత బాగలేదు. మరి ఎట్లా అంటేనంటే ఏం లేదండి, ముఖ్యంగా శనీశ్వరుని మాత్రం ఖచ్చితంగా పూజించాల్సిందే. శనీశ్వరుడిని ఎక్కడికి వెళ్ళినా సరే శనీశ్వరుని పూజించాలంటే మనకి ఏది ముందుకెళ్ళాం. స్వామిని ఎలా పూజిస్తాం? తైలాభిషేకం చేసుకుంటూ మనస్ఫూర్తిగా పూజించాలండి ఆయనకి వస్త్రం సమర్పించడము, నల్ల నువ్వులతో చేయడం మీకు తెలియదే ఉందండి. బెల్లం నైవేద్యం పెట్టడం, ఇలా చాలా స్వామివారిని ప్రతి వారం వీలున్నప్పుడల్లా శనివారం పూట శనీశ్వరుడు పూజించడము, ఆంజనేయ స్వామి వారి సింధూరం రాయించడము, అలాగే ఆంజనేయ స్వామి వారికి కూడా మల్లెపూలతో దండలు ఇవ్వడము, వస్త్రాలు సమర్పించడము, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర దీపారాధన చేయడము. ఎవరైతే శివుడికి నిత్యం అభిషేకాలు చేసుకుని ఉంటారో వాళ్ళ దగ్గరికి ఎటువంటి ప్రమాదాలు రావు అలా చేసుకోవడం వల్ల. అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారిని కుజుడు శని చూస్తున్న కుజుడిని యాక్సిడెంట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. మీరు చూడండి ఆగస్టు నెలలో ఎలా ఉంటాయో, కానీ అవన్నీ జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుజుడు కూడా అగ్ని ప్రమాదానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. ఏదైనా కుజ ప్రభావం కూడా మనకి బయటపడాలంటే సుబ్రహ్మణ్య స్వామి వారిని మల్లెపూలతోటి, ఎర్రని పుష్పాలతోటి పూజించాల్సిందే. మనం ఆ టైంలో మల్లెపూలు వస్తే పర్లేదు. అంతేకాకుండా స్వామివారిని మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకోవడం వల్ల, ఎక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాలు ఉంటే అక్కడ దర్శించడం వల్ల, స్వామివారికి కళ్యాణం చేయించుకోవడం వల్ల కుజుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం అయి తీరతాయండి. ముఖ్యంగా 12 రాశుల వారికి కూడా చెప్పదగ్గ సూచన అంటే ఇద్దరు స్వామివారిని అమ్మవారిని పూజించుకోవడం వల్ల, ముఖ్యంగా అమ్మవారిని కూడా పూజించాలండి 12 రాశుల వారు కూడా. ఏ అమ్మవారు అంటే నిత్య సంతోషి అమ్మవారిని పూజించడం వలన నిత్యము సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పి నేను చాలా బుక్స్లో చాలామంది గురువుగారు చెప్పగా నేను విన్నాను కూడా. అది కూడా ఆచరిస్తూ ఉంటాం మనం. అలాగే అమ్మవారికి, కనకదుర్గ అమ్మవారికి కళ్యాణాలు చేయించడం వల్ల, కనకదుర్గ అమ్మవారు కాదు కదండి నేను చెప్పేది, భ్రమరామ అమ్మవారి కళ్యాణం చేయించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే కనకదుర్గ అమ్మవారికి కుంకుమ పూజ చేయించడం వల్ల, అలాగే అమ్మవారికి కొంతమందికి అమావాస్య కొన్ని చోట్ల ఏమో పౌర్ణమి పూట చండీ హోమాలు చేస్తున్నారు. చండీ హోమాలు కూడా చేయించడం వల్ల కూడా అన్ని శుభఫలితాలు కలుగుతాయండి. ఏదేమైనా ఆగస్టు నెల మొత్తం కూడా వరలక్ష్మి అమ్మవారు, లక్ష్మీదేవి అమ్మవారిని కలువు పూలతో పూజించడం వల్ల ఎంత అదృష్టం అంటే అంత అదృష్టం కాలేం, అంత అదృష్టం పట్టుకుంటుంది. కాబట్టి మనకు ఎటువంటి పరిస్థితుల్లో మనకి ఆ చెడు ప్రభావం కాలేము, మనకు అటువంటి పరిస్థితులు రావు. ఇక్కడ అమ్మవారిని పూజించడం మర్చిపోకూడదు. సో ఈ ఆగస్టు నెల మొత్తం కూడా జాగ్రత్తగా ఉండాల్సిందండి. ఎక్కువ వానలు కురుస్తాయని నా ఇన్స్టిట్యూషన్. సో ఈ విధంగా అమ్మవారిని పూజిద్దాం, మనం మంచి మార్గంలో నడుద్దాం. ఏదేమైనా ఇదంతా కూడా ఈ మాసం అంతా కూడా ఓర్పు, సహనము, పైగా మాట పొదుపు ఉన్న వారికి చాలా మంచి ఫలితాలు కలిసి వస్తాయి.